హాయ్ అండి అందరికీ. అందరు బాగున్నారా? నేను బాగున్నానండి. నేను చాలా రోజులు బట్టి వీడియోలు పెట్టలేదండి, అవ్వట్లేదు నాకు పెట్టడానికి. నేను పాపాల ఇంటికి వచ్చానండి, జంషెడ్పూర్. ఇదిగోండి కొంచెం పెసరపప్పు ఊర్లు. ఇది పెసరపప్పు పావు అయితే పావు బెల్లం వేసుకోవాలి. పప్పు 3 విజిల్లు వచ్చినంత వరకు విజిల్ కొట్టిన తర్వాత బెల్లం చెదగొట్టి ఇందులో వేసుకొని, కొబ్బరికూరు కొంచెం ఏలచి పౌడర్ వేసుకుని దగ్గరికి అయినంత వరకు ఇలాగ ముద్ద ఇగోండి ఇలాగ వస్తే బాగుంటుంది, వండు చక్కగా అవుతుంది. కొంచెం చేతికి నెయ్యి రాసుకొని వండు చుట్టుకోవాలి. ఇలా బాగుంటాయండి పెసరపప్పు బూర్లు. కాకపోతే తోపుతో వేసేటప్పుడు కొంచెం విడిపోతాయి, చూసుకోవాలి. మినపగుళ్ళు బియ్యం వేసుకుంటే కరెక్ట్గా వస్తాయి. గ్లాస్ మినపప్పుకి అర గ్లాస్ కొంచెం రైస్ వేసుకొని నానబెట్టుకొని 6 గంటలు అది కొంచెం బ్యాటర్లా చేసుకొని దీనిలో వేసుకొని ఉంచుకుంటే బాగుంటాయి. స్మూత్గా క్రిస్పీగా ఉంటాయి, చాలా బాగుంటాయి. కొద్దిగా అలాగే పరమాన్నం చేసింది మీ పాప, చక్కెర పొంగల్ కూడా వండిందండి. అలాగే ఇది వరిపిండితో చేసిన కక్కరాలు అంటారు. ఇది పెద్ద ప్రాసెస్ ఏం కాదు. కొంచెం వాటర్లో వరిపిండి వేసి కలుపుకోవాలి, చిన్న బెల్లం వేసి. ఆయిల్ వేసిన తర్వాత కొంచెం హీట్ ఎక్కాలి, బాగా మరగాలి ఆయిల్. అప్పుడు ఇగోండి మినపప్పు బియ్యం బెల్లం వేసి బాగా కలుపుకొని, ఒక చేత్తో వీడి తీసి ఒక చేత్తో అలాగా కలుపుకుంటున్నాను. ఉండేలుగా చుట్టుకొని ఆయిల్ మరిగిన నీళ్ళలో వేసుకోండి. పెసరపప్పు ఏంటంటే ఒకటి విడిగా వేసుకోవాలి. ఇది ఎందుకంటే శనగపప్పు అయితే పర్వాలేదు, అంటదు. ఇదైతే అంటేస్తుంది. అలాగా ఫస్ట్ వేసాను, అది కొంచెం కొద్దిగా బాగా రాలేదు. ఇది నెక్స్ట్ది అనమాట. కొంచెం ఇలా వచ్చాయి, బాగా వచ్చాయి, చాలా టేస్ట్గా ఉన్నాయి, బాగున్నాయి. ఇవ్వండి ఇలా వేపుకోవాలి. మనవరాల మీద దీవేస్తుంది, అందుకే ఇలా వచ్చానండి పాప దగ్గరికి. చాలా రోజులు అయిపోయింది, కాకపోతే 2 నెలలకోసారి వస్తూ ఉంటాను జంషెడ్పూర్. ఇవ్వండి చాలా టేస్ట్గా ఉంటే బాగున్నాయి. వీడియోని ఇస్తే లైక్ చేయండి. ఓకే, బాయ్.